వీడియో కావాలి నాకు. ఎలా ఉంది ట్రైనింగ్ మీకు? కొంచెం ఫీడ్‌బ్యాక్ చెప్పండి. మనం ఇప్పటివరకు చాలా ఆల్‌మోస్ట్ 50 వరకు రీచ్ అయ్యాం గదా! ఇంకా ఉన్నాయి. మనకి మంత్ 20th వరకు క్లాసెస్ ఉంటాయి. అన్నీ కూడా 1 బై 1 స్లోగా వెళ్తాం. నెక్స్ట్ క్లాసెస్ ఏంటంటే విత్‌హోల్డింగ్ టాక్స్, జీఎస్టీ, ఇన్‌పుట్ జీఎస్టీ, అవుట్‌పుట్ జీఎస్టీ, అసెట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ 1 బై 1 కంప్లీట్ చేద్దాము. మాక్సిమం ఈ మంత్ 20 మన టార్గెట్. ఓకేనా? ఒకవేళ 20 అవ్వకపోయినా మీకు కంటిన్యూ అవుతాయి క్లాసెస్. న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసినా వాళ్ళ టైం సెపరేట్‌గా ఉంటది కాబట్టి నో ఇష్యూ. మీ సిలబస్ అంతా 99% సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను. ఓకే. ట్రైనింగ్ ఎలా ఉంది? ఎవరు చెప్తారు ఫస్ట్? ఎవరు చెప్తారు? ఫాస్ట్‌గా చెప్పాలి. సార్ చెప్పండి. యా సార్, నేను ఇది సెకండ్ టైం సార్ కోచింగ్ తీసుకోవడం. వేరే దగ్గర ఆల్రెడీ తీసుకున్నాను కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అక్కడ ఏంటంటే అదొక ఫ్లోలో వెళ్ళిపోయేది. అది సబ్జెక్ట్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యేది అంటే ఆయనే కాన్ఫిగరేషన్స్ చేసేసి మామూలుగా చెప్పేవాళ్ళు. సో మీ దగ్గర డైరెక్ట్ స్టూడెంట్స్ చేత చేయించడము, క్లారిటీగా కాన్సెప్ట్ అది అయితే కానీ నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవ్వకపోవడము, అది అర్థమయ్యి దాని కాన్ఫిగరేషన్స్ అయ్యేదాకా నెక్స్ట్ దానికి మూవ్ అవ్వకపోవడం, అవన్నీ బాగా అనిపిస్తున్నాయి సార్. ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్న టాపిక్స్ అనేది. వెరీ గుడ్. అంటే ఎక్స్‌పెక్ట్ చేసారా? మనం ఇంత తక్కువ అమౌంట్‌లో ఇట్లా ట్రైనింగ్ ఇస్తాము అని ఎక్స్‌పెక్ట్ చేసారా? లేదు సార్, అంటే మామూలుగా నేను యూట్యూబ్లో వీడియో ఫాలో అయ్యేదాన్ని. సో అది బాగా అనిపించి, అంటే కాన్ఫిగరేషన్స్ అవి నేను చేయగలుగుతున్నాను ఇలా వీడియోస్ ద్వారా అని చెప్పి, సరే క్లాస్ కూడా జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ రోజు ఎలా ఉంది మీకు ఎస్ఐపి అంటే ఇప్పుడు ఎలా ఉంది? అదే సార్, కొంచెం ఈజీ, అంటే లెంతీ అయినా సరే ఈజీ చేయగలమన్న కాన్ఫిడెన్స్ అది వస్తుంది సార్. జాబ్ కొట్టగలను ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఎస్ సార్, రెజ్యూమే ప్రిపరేషన్స్లో ఉన్నాను సార్. అదే మొన్న భూషణ్ గారు ట్రై చేసినట్టు, అంటే ఇంకా తక్కువ టైంలోనే ఆయన అటెండ్ చేసి ట్రై చేశారు కదా, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సార్. ఓకే. భూషణ్ గారితో టచ్‌లో ఉండండి. ఆయన ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్ కాబట్టి, సో భూషణ్ గారితోటి మీరు ఆయన నెంబర్ కూడా ఇచ్చారు పాపం. అందరూ నెంబర్స్ ఇవ్వరు. ఆన్‌లైన్ కదా! సో నెంబర్స్ అందరూ ఇవ్వరు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు యుటిలైజ్ చేసుకోండి. ఆయన సజెషన్ తీసుకోండి. ఆయన బిజీ ఉన్న టైంలో కాకుండా ఏదైనా ఒక పర్టిక్యులర్ టైంలో ఫ్రీ ఉన్న టైంలో డిస్కస్ చేసి మీరు కాంటాక్ట్ ఆయన సపోర్ట్ చేస్తారంటే కనుక మీరు కొంచెం సజెషన్స్ అవి తీసుకోండి. అవసరం లేదు. యాక్చువల్‌గా నేను కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయే టైంకి మీకు మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ జ్యోతి గారు ఎవరు లెఫ్ట్ అయ్యారు? నెక్స్ట్ ఎవరు చెప్తారు? కొంచెం లెఫ్ట్ అవ్వకండి క్లాస్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్‌గా చెప్పాలి. టకటక చెప్పాలి. సార్ నేను నిర్మల్ సార్. నిర్మల్ ఆల్రెడీ మా బ్రదర్ ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ కోచింగ్ ప్రీవియస్ బ్యాచ్ తీసుకున్నారు సార్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏమంటారు ప్రొఫెషనల్ పీరియడ్లో ఉండే, నాకు వాళ్ళు చెప్పేది అసలు స్టార్టింగ్ వాళ్ళు చెప్పేది నాకు ఏం అర్థం కాకుండా సార్. నేను యాక్చువల్లీ ఎంబీఏ ఫైనాన్స్ అకౌంట్ బ్యాక్గ్రౌండ్. తర్వాత మీ నేమ్ సజెస్ట్ చేస్తే మీ వీడియోస్ ఆల్రెడీ నేను కొంచెం చూశాను. మధ్యలో కూడా నేను మీకు కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. అప్పటికి 20-25 క్లాసెస్ అయిపోయినాయని చెప్పారు, పేబుల్ రిసీవబుల్ వరకు. సో నేను వెయిట్ చేసి మన ఈ బ్యాచ్ కోసం అప్పటిదాకా మీ వీడియోస్ ఫాలో చేసుకుంటూ నేను ఓన్గా నా దాంట్లో ఎస్ఏపీ ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నాను. ఎర్రర్స్ రిసాల్వింగ్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీవి చూసిన తర్వాత చాలా ఈజీగా ఉంది సార్. ఎస్ఏపీ అంత లెంతీ కాన్సెప్ట్ అయినా కూడా ఈజీగా ప్రాసెస్ చేసుకుని ప్రతి ఒక్కరి కాన్ఫిగరేషన్ ఓన్గా చేసుకుంటూ వచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయ్యి లేట్ అయినా కూడా మీ దగ్గర ఇప్పుడు నేను మళ్ళీ ఆన్లైన్ తీసేసుకొని నేను జాయిన్ అయి చేసుకుంటున్నాను సార్. సో నాకు ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ లెక్క ఉంది, ఈజీగా ఉంది నాకు మీ ద్వారా కోచింగ్. ఓకే ఓకే. సో రేపు ఎలాగైనా జాబ్ కొట్టగలను కాన్ఫిడెంట్ 100% ఉంది సార్. ఓకే, కాన్ఫిడెన్స్ ఉంది. మనకు అది కావాలి మెయిన్ ఫస్ట్. ఎలాగైనా ఈ మంత్లో కొట్టేయాలి సార్ ఎస్ఏపీ. ఆల్రెడీ నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది అకౌంట్స్లో. సో ఈ ఎస్ఏపీకి మైగ్రేట్ అవుతున్నాను. కంపల్సరీ ఈ మంత్లో కొట్టేయాలి సార్. మన కోర్స్ అయిపోయే లోపు జాబ్ కొట్టాలి, కంపల్సరీ కొడతాను సార్. ఓకే ఓకే, కొట్టగలరు. ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారు కదా, ఆయన భూషణ్ గారు ఉన్నారు. అవునా కదా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ జ్యోతి గారు ఉన్నారా? జ్యోతి పి లెఫ్ట్ అయ్యారు ఎందుకు ముందు. థ్యాంక్ యూ నిర్మల్ గారు.
జ్యోతి గారు ఎలా ఉంది? ట్రైనింగ్ ఎలా ఉంది? బాగుంది సార్. చాలా బాగుంది. ఓకే. చాలా ఈజీగా ఉంది. చాలా అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈజీగా అర్థమైపోతుంది సార్. ఎక్స్‌పెక్ట్ చేసారా ట్రైనింగ్ ఎలా ఉంటదని? లేదు సార్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే చేయలేదు. ఇంత ఈజీగా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా టఫ్ ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఆ! చాలా ఈజీగా ఉంది. చాలా కాంప్లికేటెడ్ ఏమో ఎస్ఏపీ ఫికో అనుకున్నాను. బట్ కాంప్లికేటెడ్ ఆ! చెప్పండి. అలా అనుకున్నాను. బట్ ఇలా మీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఎస్ఏపీ సైట్స్ అది ఓపెన్ చేసి చూడండి. ఒక చోట నేను ఎక్కడో చదివాను. ఎస్ఏపీని ఏమంటారంటే యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ అంటారు. అవును సార్. అవును. యాహ్! యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్ అంటారు. కానీ ఎందుకు అలా చెప్తారు? టఫ్ సబ్జెక్టు, కష్టము, అందరికి రాదని ఎందుకు చెప్తారు? అలా చెప్తే మీ దగ్గర 30,000 చార్జ్ చేయొచ్చు. అంతే కదా! అంతే సార్. అంతే. యాహ్! అది టఫ్ అని చెప్తారు చాలా మంది. ఎందువల్లంటే అలా చెప్తారు కొంతమంది. అందరూ కాదు కొంతమంది చెప్తారు. కానీ సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్ ఉన్నవాడు ఎవడు కూడా టఫ్ అని చెప్పరు. ఈజీ అనే చెప్తారు. బట్ కానీ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. జాబ్ అయితే కంపల్సరీ కొడతాము. వచ్చేస్తది జాబ్ అనే ఫీలింగ్ అయితే మాకొచ్చేస్తుంది. ఆల్‌మోస్ట్ అందరికొచ్చేస్తుంది అలా. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేసారా మేడం జ్యోతి గారు మీరు ఇలా ఉంటదని? అదే సార్ చేయలేదు సార్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదే చాలా ఆ! హ్యాపీగా ఉంది. అంటే ఈజీగా అర్థమైపోతుంది. అసలు వింటుంటేనే ఓకే. ఇలా ఉందా? ఇలా ఉందా? అని. హ్మ్. ఒకసారి ప్రాక్టీస్ చేయగానే వచ్చేస్తుంది సార్. హుహు. వినగానే. ఓకే. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మీకు అర్థమైనయా? కాన్సెప్ట్స్ అన్నీ గూడా? యాహ్! అర్థమైనాయి సార్. ఇంకా నాది ఎండ్ యూజర్ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇంకా నాకు చాలా ఈజీ అయిపోతుందన్నమాట. మర్చిపోయి మీరు ఆల్రెడీ ఎండ్ యూజర్‌గా వర్క్ చేస్తున్నారు కదా! యాహ్! 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 ఇప్పుడు చేస్తున్నారా? లేకపోతే లెఫ్ట్ అయ్యారా కంపెనీ నుండి? లేదు సార్. లెఫ్ట్ అయ్యాను. ఒక 4 మంత్స్ అయిపోయింది. ఓకే. ఓకే. చూడండి మేడం ఆల్రెడీ వర్కింగ్. అంటే మీకు టికెటింగ్ టూల్స్ ఇవన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటది కదా! యాహ్! ఉంటుంది సార్. ఏ టికెటింగ్ టూల్ యూజ్ చేస్తున్నారు? లేదు మాకు అంటే ఏదన్నా ఎర్రర్ వచ్చిందనుకో మేము టికెట్ రైజ్ చేస్తామన్నమాట ఆ! కన్సల్టెంట్స్‌కి. సర్వీస్ నవ్వా? సర్వీస్ చేస్తారు సర్వీస్. ఓకే. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎండ్ యూజర్‌గా? 8 ఇయర్స్ సార్. 8 ఇయర్స్ ఉంది. ఓకే. ఓకే. యాక్చువల్‌గా మనం ఎండ్ యూజర్ కోర్స్ చెప్తున్నాము. అంటే కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తున్నాం. దానివల్ల బెటర్ అని అంటారా? చాలా బెటర్ సార్. చాలా బెటర్. డెప్త్ నాలెడ్జ్ వస్తుంది కదా! యాక్చువల్లీ ఇంటర్‌లింక్ అయిపోతుందన్నమాట ఎండ్ యూజర్‌కి దీనికి చూసుకుంటుంటే. ఆ! అప్పుడు అర్థమైపోతుంది. కంప్లీట్‌గా 2 సైడ్‌లు అర్థమైపోతుంది. సో, ఓకే. బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది? ఎండ్ యూజర్‌గా ఎలా ఉంటుందనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. అవునవునవును. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటే డెప్త్ నాలెడ్జ్ వస్తదండి. ఈజీగా అవును సర్వైవ్ సార్. అవుతారు. మంచి పొజిషన్‌కి వెళ్తారు. లేదనుకోండి ఓన్లీ జస్ట్ థియరిటికల్‌గా నేర్చుకుంటే అసలు కోర్స్ అవసరం లేదు. యాక్చువల్‌గా మీరు ఎండ్ యూజర్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యి ఉండరు మేబీ. కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటారు. అంతే కదా మేడం? అంతే సార్. కన్సల్టెంట్ ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళే ఇచ్చారు. అది. ఏంటంటే ఎండ్ యూజర్‌గా వెళ్ళడానికి ఏంటంటే అసలు ట్రైనింగ్ కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు అనుకుంటే అసలు ట్రైనింగే అవసరం లేదు. సో ఎండ్ అవును యూజర్‌గా సార్. సక్సెస్ అవ్వాలి, ఎండ్ యూజర్‌గా మంచి పొజిషన్‌కి వెళ్ళాలంటే కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే మీకు మోర్ నాలెడ్జ్ ఉంటదన్నమాట అది. అవును. అవును సార్. ట్రైనింగ్ అయితే ఓకే మేడం. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ కదా! చాలా సార్. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్ ఎవరు థాంక్ యూ. చెప్తారు? థాంక్ యూ. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అంటే అక్కడ సుచిత్ర అని ఇచ్చాను సార్. నేను శ్రీనివాస్ సార్ యాక్చువల్‌గా. ఓకే. అంతకుముందు ఫస్ట్ లెర్న్ ఇన్‌స్టిట్యూట్ అని హైదరాబాద్ వాళ్ళ దగ్గర ఒక 15 డేస్ క్లాసెస్ విన్నాను సార్ యాక్చువల్‌గా. కానీ ఏమి అర్థం కాలే. తర్వాత మీది యూట్యూబ్‌లో చూసాను సార్. యూట్యూబ్‌లో చూసి చాలా క్లారిటీగా చెప్తున్నారు. అసలు మామూలు పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. యాక్చువల్‌గా మీరు చెప్పే సింపుల్ లాంగ్వేజ్ తోటి చెప్తున్నారు. తర్వాత నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను సార్. ఇట్లా సార్ అంటే, సరే అండి పలానా టైంలో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందని మీరు చెప్పారు సార్. ఫిబ్రవరి 10థ్ అనుకుంటా. ఆ తర్వాత నేను కొద్దిగా లేట్‌గానే అంటే జాయిన్ అయ్యాను సార్. ఫిబ్రవరి 20వ తారీఖు, 21 జాయిన్ అయ్యా యాక్చువల్‌గా. ఆ తర్వాత కూడా ఇప్పుడు చేస్తున్నాను సార్. ప్రాక్టీస్ బాగానే వస్తుంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్‌నే సార్. ఎండ్ యూజర్ సార్ యాక్చువల్‌గా ఏపీ జెన్‌కో. మీరేనా? అప్పుడు మాట గుర్తుంది నాకు. యెస్. ఏపీ జెన్‌కో. అవునవును. గుర్తుంది. చెప్పండి.
మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో సార్ నాది. ఉమ్, అందుకని మీరు చెప్పే విధానం చాలా నీట్ గా ఉంది సార్. యాక్చువల్గా అప్పుడే మీకు చెప్దాం అనుకున్నా. ఇట్లా సార్ చాలా నీట్ గా చెప్తున్నారు. అంటే నేను ఆల్రెడీ లెక్చరర్ కూడా వర్క్ చేశాను సార్. ఏ పాయింట్ ఎట్లా చెప్తే అర్థమవుతుంది అనేది తెలుసు సార్. అందుకని మీరు చాలా బాగా చెప్తున్నారు. యాక్చువల్గా నన్ను నేను గుర్తు చేసుకున్నాను సార్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే ఓకే. నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ ఉన్నారు సార్ మా స్టూడెంట్స్. ఎన్యు నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, అవును. దాంట్లో ఫస్ట్ సార్ యాక్చువల్. అవును సార్. 100 అకౌంట్స్ అయితే 100కి 100 ఉన్నాయి సార్ మార్క్స్. ఓకే గ్రేట్. అది సార్, అది మీతో చెప్దాం అనుకున్నా ఎప్పుడు అంటే కామర్స్ లెక్చరరా? ఎస్ సార్, ఎస్ సార్. కామర్స్ లెక్చరర్ అంటే చాలా యాక్టివ్ గా ఉంటారు తెలుసు నాకు. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అదే సార్, అందుకని ప్లస్ సిఏసిపిటి వాళ్ళ కోచింగ్ కూడా ఇచ్చాను సార్. సిఏసిపిటి ఒక 2 బ్యాచెస్ కి ఇచ్చాను నేను. ఆ తర్వాత ఇది నేర్చుకోవాలని మిమ్మల్ని చూస్తే అది యూట్యూబ్ లో చాలా నీట్ గా క్లారిటీగా చెప్తున్నారు సార్. అవి ఫస్ట్ చూసి నేర్చుకున్నాను కొన్ని. ఆ తర్వాత మీ దగ్గర జాయిన్ అవుతే అంటే ఇట్లా చేసేదానికంటే ఇదైతే 1 by 1 వస్తుంది కదా నీట్ గా అని చెప్పి. యాక్చువల్ మీరు తీసుకునే ఫీజు కూడా చాలా తక్కువ సార్ అసలు. యాక్చువల్ అంటే మీ క్లాసెస్ కు కంపేర్ చేస్తే వాళ్ళు 15,000 చెప్పారు. జస్ట్ ఊరికి లైట్ గా చెప్తున్నారు సార్, అసలు ఏం చెప్పట్లేదు. ఒక 5,000 పే కూడా చేశాను, అయినా కూడా పర్లేదమ్మని లెఫ్ట్ అయిపోయాను సార్. ఇంకా ఎందుకు ఊరికి అంటే అర్థం కాదు, వేస్ట్ కదా. సర్వర్ కూడా వాళ్ళ యాసరీస్ కూడా ఒక 1,000 ఎంతో తీసుకున్నారు సార్. ఇంకా తర్వాత ఇంకా మన దగ్గర జాయిన్ అయిన తర్వాత నేను అవుట్ అంటే లెఫ్ట్ అయిపోయాను సార్ ఇంకా అక్కడి నుంచి. అవునవును. ఓకే. అది సార్, అది సార్. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళంతా ఎలా ఉంటారంటే ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే హైదరాబాద్ వెళ్ళిపోయి జాయిన్ అవుతారు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ లో. అర్థమవుతుంది సబ్జెక్ట్ అంటే అంటే మీకు జెన్యున్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు ఓన్లీ ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొంచెం కమర్షియల్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వరు. ఎందుకంటే వాడు స్టూడెంట్ జాయిన్ అయితే 10,000 15,000 పే చేసిన తర్వాత అర్థం అవ్వకుండా చెప్తే స్టూడెంట్స్ వెళ్ళిపోతారు, వెంటనే ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్న మైండ్ తో ఉంటారు. నేను చాలా చోట్ల నేను గమనించాను ఆ పాయింట్. నేను మీకు అర్థం అవ్వకుండా మీరు 20 మెంబర్స్ ఉన్నారండి బ్యాచ్ లో, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తారు? లెఫ్ట్ అయిపోతారు, ఉండరు కదా. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు, 1 month లోనే స్టార్ట్ చేసేయచ్చు. నా మనీ నాకు వచ్చేస్తానని థింక్ చేస్తారు చాలా మంది. అక్కడ అంతే సార్, స్టార్ట్ వచ్చేసి 12 మంది ఎంతమంది స్టార్ట్ అయ్యిండు, కానీ ఒక 1 week 10 days కే గట్టిగా ఒక 5-6 మందికి వచ్చేసారు సార్. ఇంకో 10 days అది కూడా ఉంటారు, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అట్లా ఉంటుంది కొన్ని చోట్ల. మనం ఏంటంటే మనం అట్లా చేయడం మనకు ఇష్టం ఉండదు కాబట్టి ఫస్ట్ నుండి కూడా ఒక సిస్టమాటిక్ గా వచ్చేస్తాం. మాకు ఎండ్ యూజర్ కూడా మీరు చెప్పేది యూజ్ఫుల్ అవుతుంది సార్. యాక్చువల్ గా కొన్ని పాయింట్స్ FB50 కానీ ఇట్లా జేఈ క్రియేషన్ అవి వేసుకోవడము, అంటే మనమే గ్రూప్ అంటే ఇచ్చేస్తాం కదా, అవి మొత్తం కూడా అక్కడ మాకు యూజ్ అవుతుంది సార్. కాకపోతే ఇంకొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, కొద్దిగా టైం పెంచాలి సార్. ప్రాక్టీస్ అండి, ఓన్లీ ప్రాక్టీస్. మీరు ఇంకోటి, మీరు యాక్చువల్ గా SAP పైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వాట్ ఈజ్ వాట్ అనేది తెలియడానికి మినిమం 6 months పడుతుంది మీరు ఇంగ్లీష్ లో నేర్చుకుంటే. అదే మీరు తెలుగులో నేర్చుకున్నారు అనుకోండి, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాదు, ఇంత కాన్ఫిడెన్స్ తో ఉండరు అసలు ఎవరు కూడా. అది ఇంకోటి, మనం తక్కువ అమౌంట్ లో చెప్తున్నామని మనల్ని నాకు ఒకడు వేరే ట్రైనర్ ఒకన్నాడు, వాడు మనకి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, వేరే వాళ్ళతో ఎవరో కాల్ చేయించడం. నేను మార్కెట్ లో 10,000 ఎందుకు చెప్తున్నావు, 20,000 చెప్పు, లేదంటే అసలు మీరు యూట్యూబ్ లో వీడియోలు పెట్టొద్దండి, తీసేయండి, అన్ని కంటెంట్ 80% అప్లోడ్ చేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ అన్ని లాస్ అయిపోతున్నాం మేము, లేకపోతే బ్యాడ్ చేస్తాను, నీ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాను యూట్యూబ్ లో అంటుంటాడు. ఒకడు దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వాడికి అదే 3 years నుంచి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాను, బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేను అంతకన్నా వాడికన్నా సైకోగాడిని, కానీ సైలెంట్గా ఉంటా, కనపడవు. ఓకేనా, ఎవడెవడో కాల్ చేస్తుంటాడు, అంటే వెరీ రేర్ అనమాట. అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు కూడా మనల్ని టచ్ చేయరు, ఓన్లీ ఎవరు ఈ కాంపిటేటర్స్ ఉంటారు కదా, ఎవడో ఒకడు ఉంటాడు పిచ్చోడు, ఏదో చేయాలని ట్రై చేస్తాడు అనమాట. అలా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఐ డోంట్ కేర్. ఎవడో ఏదో చెప్పి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయదని మనం ఎందుకు అయిపోవాలి, ఎవరితో ఎందుకు భయపడాలి మనం? నువ్వు టీచింగ్ ఆపేయండి, నేను ఒక్కనే చెప్తానంటే అంతే కదా సార్. చాలా క్లారిటీగా చెప్తారు సార్. అంటే మీరు నిదానంగా చెప్పడం కానీ, ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ చాలా క్లారిటీగా చెప్తున్నారు. ప్లస్ అసలు రికార్డింగ్ విన్నా సరిపోతుంది సార్. ఆ టైంలో మనం క్లాస్ వినకపోతే, నేను ఒక్కోసారి ఎప్పుడన్నా క్లాస్ వినకపోతే రికార్డింగ్ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది సార్ యాక్చువల్గా. అట్లా బాగా యూజ్ఫుల్ అవుతుంది సార్ యాక్చువల్గా.
ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చెప్తారు, నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అదొకటే. నెక్స్ట్ చెప్తారు ఎవరు? ఫాస్ట్గా చెప్పాలి, అన్నిట్లోకి చెప్పండి. నెక్స్ట్ ఎవరు? సార్ నేను సార్ శివాజీ. శివ గారు చెప్పండి. సార్ నేను యాక్చువల్లీ అబ్రాడ్లో ఉన్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా సార్. యాక్చువల్గా నేను ఎండ్ యూజర్ సీతారాం రెడ్డి. అవును సార్, ఎండ్ యూజర్ చేస్తున్నాను కానీ చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే ఓన్లీ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇట్లాంటి పేమెంట్ రిసీవబుల్ ఇట్లాంటివి ఉంటుంది. కాకపోతే మాకు ఎండ్ యూజర్ అంటే మిగతా వాటి అన్నిటి కూడా చాలా డినైడ్ ఉంటుంది. క్లయింట్ అనమాట, మాది ఓన్ కంపెనీది కాదు. కంపెనీది యాక్చువల్లీ జేడీ అడ్వర్డ్ సార్ మేము యూజ్ చేసేది. అంటే ఎస్ఏపి కోసం నాకైతే అంత డెప్త్గా బిఫోర్ అంత నాలెడ్జ్ ఏం లేదు సార్. ఇక్కడ ముందు మీ వీడియోస్ చూసాను ఉన్నట్టు. పైగా నేను హెచ్ఆర్ ఫైనాన్స్లో ఉన్నాను కాబట్టి మా ఎంప్లాయీస్ చాలా మంది ఫికో కన్సల్టెంట్స్ ఉన్నారు సార్ ఇక్కడ. అంటే చాలా సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆయన నుంచి నాకు కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆయన చేసి ప్రమోట్ చేశారు. అట్లా శివర్ మీరు ఎస్ఏపి మీరు ట్రై చేయండి, ఫైనాన్స్ యాక్చువల్ నాది ఎంబీఏ ఫైనాన్స్, కొంచెం హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, మోర్ దెన్ 10 years ఉంది. అంటే డిఫరెంట్ కంపెనీస్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. ఎక్కడ ఉంటారు మీరు? నేను యాక్చువల్లీ సౌదీ అరేబియాలో ఉన్నాను సార్ రైట్ నౌ. చెప్పండి. దిస్ ఈస్ మై 9th year సార్, 9 years అవుతుంది. ఎంఎన్సీలో పనిచేస్తున్నాను నేను ఆల్రెడీ. అయితే ఇప్పుడు నేను ఈ క్లాసెస్ మీ వీడియోస్ 1 or 2 చూసాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం చూడగానే అట్రాక్ట్ అయ్యాను. చాలా బాగుంది, చెప్పే స్టైల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది సార్. పిన్ టు పిన్ పాయింట్ అంతా కూడా చాలా వెరీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. దాని వెంటనే నేను టైం చాలా నాకు వెరీ షెడ్యూల్ అంటే ఇక్కడ ఆఫీస్ అవర్స్ ప్లస్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎట్లయినా జాయిన్ అవ్వాలని వెరీ స్ట్రైట్ డిసిషన్కి వచ్చి, ఇంకా మరి టైమింగ్ 4 o'clock నేను వేకప్ అవ్వాలి ఇనీషియల్గా, కానీ మరి ఎట్లయినా తీసుకోవాలి, ఇంకా స్కిప్ చేయకూడదు, ఆపర్చునిటీ తీసుకుందామని. బాగుందంటే బేసికల్గా నేను నార్త్ కొన్ని ఇన్స్టిట్యూట్ చూశాను సార్, కాకపోతే అవి నాకు అంత క్లారిటీ అనిపించలేదు. కొన్ని వీడియోస్లో చూశాను, ఇంకొక ముంబైలో ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ట్రై చేశాను. సో ఆల్రెడీ మెటీరియల్స్ కూడా నెట్లో వీడియోస్ చూసాను. అంటే నార్త్ సైడ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చూశాను, కానీ అంతగా నాకు కనెక్ట్ అవ్వలేదు సార్ నాకు. సో మళ్ళీ మీ వీడియోస్ బై కంటిన్యూస్గా ఒక 3-4 వీడియోస్ చూశాను. దాని తర్వాత మళ్ళీ మీకు అప్రోచ్ అయ్యి చాలా క్లాస్ అనేది చాలా బాగున్నాయి సార్, వెరీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఒక మంచి కాన్ఫిడెంట్ పెరిగింది. కాకపోతే నాకు రీసెంట్స్గా ఆపర్చునిటీ ఉంది సార్, కాకపోతే నేను ఇంకా కాన్ఫిడెంట్ అంటే ఇక్కడ రియల్ టైంకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనము సివి అన్ని మార్చుకొని వెళ్ళిపోతాం. అంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక మనకి కొంచెం వర్క్ ప్రెజర్ ఉంటుంది కదా, మనం బాగా బిల్డ్ చేసుకుని వెళ్తే నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను అప్లై చేయలేదు సార్. రీసెంట్గా మంచి ఆపర్చునిటీ కనెక్ట్ అయింది. అంటే మాది త్రూ రిక్రూట్మెంట్ టీమ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ మాకు తెలుస్తుంది అనమాట. ఎంఎన్సీలో యూఎస్ పర్చేస్ ఆర్డర్స్ ఉంటాయి, ఏ పొజిషన్ ఫికో కూడా చూశాను నేను. కాకపోతే ఇంకా నేను బాగా ప్రాక్టీస్ తీసుకుని నాకు ఇంకా పర్వాలేదు, బెటర్, ఇంకా నేను ఫేస్ చేయగలను ఎట్లాంటి ప్రాబ్లం అయినా అనే కాన్ఫిడెంట్ వచ్చాక అప్లై చేద్దామని చేయలేదు సార్. కానీ కమింగ్ టు క్లాస్ అనేది ఇంకా ఎక్సలెంట్ సార్, నా సైడ్ నుంచి అయితే చాలా బాగుంది, వెరీ క్రిస్టల్ క్లియర్, ఎవ్రీ పాయింట్ పిన్ పాయింట్ లెవెల్ చెప్తున్నారు అర్థమయ్యేటట్లు. ప్రాక్టీస్ సర్వర్ అన్నీ కూడా ఎక్సలెంట్ సార్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకోటి అండి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు జాబ్లోకి వెళ్ళినా కూడా 99% సక్సెస్ అవుతారు, ఫెయిల్ అనేది ఉండదు. ఫెయిల్ ఎక్కడ అవుతారంటే ఓన్లీ ఎవరైతే ప్రాక్టీస్ చేయరో, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఎవరికైతే ఉండదో వాళ్ళు ఫెయిల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఓన్లీ ఫెయిల్ ఎక్కడ అవుతారంటే సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేని వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు, మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. 100% సక్సెస్ అవుతారు. ఎస్ఏపి నా లైఫ్, నా గోల్ అనుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు అవ్వరు, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? నెక్స్ట్ చెప్తారు. నెక్స్ట్ సార్ లెఫ్ట్ అవ్వచ్చు సార్, కొంచెం వర్క్ ఉంది. మీరు లైన్లో మీరు లెఫ్ట్ అవ్వకండి, ఎందుకంటే రికార్డింగ్ ఆన్ చేస్తాను కదా, మీరు లెఫ్ట్ అయితే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే సార్. ఒక 5 minutes అయితే మీరు వెళ్ళిపోండి, నేను కట్ చేస్తాను క్లాస్ అయిన వెంటనే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? ఫాస్ట్గా చెప్పాలి. ఎస్డి ఎవరు? ఎస్డి నెక్స్ట్ ఎవరు చెప్పండి ఫాస్ట్గా. హలో చెప్పండి. హలో సార్, నేను బాలాని. కొంచెం గట్టిగా మాట్లాడండి, చెప్పండి. సార్ నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. అయితే మీరు అప్పుడు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిందన్నారు.
నెక్స్ట్ బ్యాచ్కి వద్దురు అనేసి చెప్పారు. ఆల్రెడీ 1 మంత్ అయింది. అంటే మీరు వీడియోస్ కూడా ఇస్తా అన్నారు. లేదులేండి సార్, నేను లైవ్ క్లాసెస్కి జాయిన్ అవుతా అన్నాను. అయితే నేను తర్వాత వెయిట్ చేశాను సార్. వెయిట్ చేసి మళ్ళీ నాకు వేరే వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు, అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా. అంటే అలా లైవ్ వెళ్ళండి, లైవ్ క్లాసెస్ ఉంటాయి అవి అని చెప్పారు. ఆన్లైన్ ఎందుకు అనేసి నేను ఆలోచించాను. అంటే మనం అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, మనం అందరిలో చేయగలమా లేదా అనేసి అనిపించింది సార్. అసలు ఇంకా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్. వేరే ఫ్రెండ్స్ కూడా మీ దగ్గర 3 years బ్యాక్ ఉన్న అతను కాంటాక్ట్ అయ్యాడు నాకు, మా ఫ్రెండ్స్ ద్వారా బాగుంటాయి అని చెప్పారు. దాని ద్వారా నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యాను సార్ మొన్న జనవరిలో. వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. వాళ్ళు ఆల్రెడీ 3 years బ్యాక్ మీ దగ్గర తీసుకున్నారంట. ఇక్కడ నాకు అనిపించే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సార్, మా క్లాసెస్ మాకే రికార్డింగ్ ఇస్తున్నారు. అది బాగుంది సార్. చాలా మంది అలా చేయరు సార్, వేరే క్లాసెస్ ఇస్తారు. అంటే ఎప్పుడు అయిపోయినాయి వాళ్ళు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నో ఇస్తారు. ఇక్కడ మీరు ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అంటే మా క్లాసే మాకు వస్తుంది కాబట్టి మేము ఎన్నిసార్లు చూసుకున్నా ఓకే ఇది మాది అని సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అది అనిపిస్తుంది సార్ బాగా. ఓకే, అదే సార్, బాగుంది సార్. మీరు ఒక్కొక్క వర్డ్ 10 సార్లు చెప్తారు సార్, అది చాలా బాగుంటుంది సార్. అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఎక్కుతుందా లేదా అని నిదానంగా బాగా చెప్తారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పాలి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ ఎవరండి? ఫాస్ట్గా చెప్పాలి. ఎవరు? 1 ఎవరు? 1 నంబర్ 1 అని ఉంది. ఎవరు? జేబీ ఎవరండి? జేబీ కేకేవై. వన్ ఎవరు చెప్పండి? ఎవరు? 1 నేనే సార్. రీసెంట్లో మీకు కాంటాక్ట్ అయ్యాను కదా సార్, జాయిన్ అయ్యాను. 1 నేనే సార్. యాక్చువల్లీ నేను బెంగళూరుకి వచ్చాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేసి జాయిన్ అవడానికి. యాక్చువల్లీ బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ చాలా మంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఎస్ఏపి పీకో తీసుకున్నాం అంటే బాగుంటది అన్నారు. సో నాకు దానిపైన మంచి కమాండ్ లేక ఒక ఎస్ఎస్ స్క్వేర్ అనేసి అందులో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ రీసెంట్లీ ఈ మంత్ 5th జాయిన్ అయ్యాను. అక్కడ కూడా 5th అక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక 2 క్లాస్ అటెంప్ట్ చేశాను. అది ఎలా ఉందంటే, వాట్ ఈస్ వాట్ అంటే ఎలా అంటే మీన్స్ అది అంటూ ఒక ఈ చెప్తున్నారు అనిపిస్తుంది, కానీ అది ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం అవుతలేదు, మాకు అర్థం అవుతలేదు. ఓకే, సో తర్వాత నేను ఇప్పుడు అమౌంట్ ముఖ్యమా లైఫ్ ముఖ్యమా అంటే లైఫే ముఖ్యం అనుకున్నా. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ వీడియోలు వచ్చాయి. మీ వీడియోలు అన్నీ చూసేస్తాను, కంప్లీట్ చేసేస్తాను సిలబస్ మొత్తం. కానీ మంచి కమాండ్ వచ్చింది, కాకపోతే ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కోర్సు ప్లస్ ఇంకొద్ది సబ్జెక్ట్ కావాలని చెప్పి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. సో మీరు తర్వాత జాయిన్ చేయించుకున్నారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు ఆల్వేస్ పర్ఫెక్ట్. సో ఇంకా 2-3 డేస్లో రిజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసే క్యాపబిలిటీ కూడా నాకు వచ్చిందని నేను అనుకుంటున్నా. 1 or 2 ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తే తెలుస్తుంది సార్. ప్రెసెంట్ అయితే నాకు గుడ్ సబ్జెక్ట్ ఫర్ మీ దగ్గర నుంచి నాకైతే మంచి సబ్జెక్ట్ తెచ్చుకున్నాను అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను క్లాసెస్ తీసుకోకముందే నేను మీ యూట్యూబ్ వీడియోలో చూసి ఒక 60% సబ్జెక్ట్ నేర్చుకున్నా సార్. తర్వాత 40% మాత్రమే ఇప్పుడు క్లాసెస్ తీసుకున్నా. కానీ ఇప్పుడు చాలా బాగుంది. డైలీ క్లాసెస్ అంటే ప్రాక్టీస్ కానీ ఏదైనా డౌట్స్ వచ్చినా కాల్ చేయనా, తర్వాత మీరే ఆ డౌట్స్ కాల్ చేసి మరి క్లారిఫికేషన్ చాలాసార్లు మాకు అందులో చేశారు సార్ మీరు మాకు. సో ఇలా చేయండి అలా చేయండి అన్న మిస్టేక్స్ ఉన్నా. కానీ అవుట్ సైడ్తో పోల్చుకుంటే ఇది 1000% 1000 కాదు, ఎంత ఇంకా ఎక్కువే ఉంటుంది సార్. ఈజ్ ది గుడ్ నా ఒపీనియన్ ప్రకారం సార్. ఎందుకంటే నేను 15,000 పెట్టి రీసెంట్లీగా జాయిన్ అయ్యాను.
స్టిల్ అది రన్ అవుతుంది. ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. జస్ట్ ఓన్లీ 10 classes కంప్లీట్ అయ్యాయి. మీరు ఇందాక చెప్పారు కదా సార్, అదే ఇలా చేయడం వల్ల లెఫ్ట్ అయిపోతారు, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు అని. అలాగే చేస్తున్నారు వాళ్ళు. నైట్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి ఏడుస్తున్నారు, అదే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, చాలా ఇబ్బందిగా ఉంది, క్లాసులు జరుగుతా లేదు అన్నారు. అదే ఇక్కడ జాయిన్ అవ్వరా అన్నా. న్యూ బ్యాచ్ 20th జాయిన్ అన్నావు కదా, నేను మాట్లాడతాను చాలా మంది ఇద్దరు చెప్పారు సార్. వాళ్ళు వీడియోలు యూట్యూబ్ లో ఉంటాయి చూడరా అని చెప్పాను. వాళ్ళు చూస్తానరా అన్నారు. కాన్ఫిడెన్స్ ఉందా మీకు అప్పటికి డిఫరెన్స్? 100% ఉంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ గా ప్రిపేర్ అవుతున్నాను మీరు ఇచ్చిన మెటీరియల్స్ లోని. మా ఫ్రెండ్స్ గా చెప్పాను, చెప్తే కూడా వాళ్ళు అదే అన్నారు, మంచిన ఇదేరా సబ్జెక్ట్ బాగానే చెప్తున్నారు, ప్రాపర్ గా ఫాలో అప్ అయ్యామంటే ఖచ్చితంగా నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు అన్నారు. గుడ్ సార్, 100% అయితే నా ఒపీనియన్ ప్రకారం గుడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే ఓకే సార్. ఇంకోటి ఎలా ఉందంటే బయట మార్కెట్లో యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, జాయిన్ అవ్వమని చెప్తారు, స్టార్టింగ్ నుంచి తీసుకోరు. మీకేనుకుంటారు మీరు స్టార్టింగ్ నుండి జాయిన్ అవ్వమని చెప్పాను? అవును సార్, అవును సార్. యాక్చువల్లీ చెప్పారు, రీసెంట్ గా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ గా చూసాను సార్. వాళ్ళు స్టార్టింగ్ డెమో క్లాస్ వినండి అన్నారు, ఫస్ట్ పేమెంట్ చేయమన్నారు. నేను పేమెంట్ చేయనని వచ్చేసా. అది ఇన్స్టిట్యూట్ పేరు నాకు ఐడియా లేదు సార్. తర్వాత వెళ్తే వాళ్ళు సిలబస్ మొత్తం అయిపోయిందంట, మీకే కావాలంటే సపరేట్ గా చెప్తాము, లేదంటే వేరే బ్యాచ్ ఉంది ఆ వీడియోలు వేరే బ్యాచ్ ఏనంటే అన్నారు. ఓకే, పేమెంట్ ఇంకా ఏం చేయాలో ఫుల్ ఫోర్స్ చేస్తున్నారు, పేమెంట్ చేయండి అని. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. జస్ట్ ఒక 5 minutes నాది పేమెంట్స్ బ్యాంక్ పనిచేస్తలేదు, లిక్విడ్ తీసుకొస్తాను అనేసి బయటకు వచ్చేయాల్సి వచ్చింది సార్. చాలా టూ మచ్ ఉంది సార్ బయట అయితే మార్కెట్. అది ఒక వ్యాపారం లెక్కన చేస్తున్నారు సార్. ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ ఇవ్వాలి స్టూడెంట్స్ కి, మీలా అయితే ఆలోచిస్తారు. మీకు అర్థమైందా? యాక్చువల్లీ ఇక్కడ జాయిన్ అయిన క్లాసుల్లో కూడా మీకు అర్థం అవుతుందా, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా అలా అడగటం లేదు. జస్ట్ క్యాజువల్ గా డైలీ వస్తున్నారు, ఓకే అరుగు ఓకే టుడే క్లాస్ అంతే. ఎలా ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కానీ చేస్తా లేదు సార్. అది కూడా జిఎల్ అకౌంట్స్ ఏమో చేస్తా లేదు వాళ్ళు. అది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది బయట అయితే. అదొక బిజినెస్ లెక్కన చేస్తున్నారు కానీ సబ్జెక్ట్ గెయిన్ లా మీలా ఆలోచిస్తా లేదు సార్. మీరు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, చదవాలి. యాక్చువల్గా ఏంటంటే మీరు స్టార్టింగ్ నుండి జాయిన్ అవ్వాలండి ఎక్కడైనా సరే. ఎలా ఉందంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి జాయిన్ అవుతామంటే వెంటనే జాయిన్ అయిపోమంటున్నారు. ఇంకా స్టూడెంట్ యాక్చువల్లీ మీ దగ్గర జాయిన్ అవ్వడానికి కారణం అంటే నేను ముందే మీ సబ్జెక్ట్ వీడియోస్ మొత్తం చూసేస్తాను సార్. యాక్చువల్ అది కరెన్సీస్ వరకు కంప్లీట్ అయిపోయింది. చెప్పిన తర్వాత జాయిన్ అవ్వమని చెప్పాను నేను. ఫస్ట్ అయితే వద్దని చెప్పాను. నాకు కంట్రోలింగ్ ఒకటే ఉందండి, ఫైనాన్స్ మొత్తం చూసేసాను. ఆల్సో ప్రాక్టీస్ ఒకటి పెండింగ్ ఉందండి. ప్రాక్టీస్ కూడా కొన్ని వేరే అదే ఫస్ట్ ఎస్ఎస్ స్క్వేర్ సాఫ్ట్వేర్ లను యూజ్ చేసేసాను, కానీ అది డిఫరెంట్ గా అది ఓల్డ్ వర్షన్ ఆల్సో. ఓకే ఓకే, ఆ ఓల్డ్ వర్షన్ ఇచ్చారు. ఈసీసీ అయితే అది ఓల్డ్ వర్షన్, చాలా ఇబ్బంది అయ్యింది నాకు. అవునవును, రిజల్ట్ కూడా అందుకనే అయితే గుడ్ సార్. నా ఒపీనియన్ ప్రకారం 100% నాకైతే 100% గుడ్. ఇంటర్వ్యూస్ గా క్రాక్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ నేను చెప్తాను సార్. చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి ఎవరు చెప్తున్నారు కదా? హాయ్ అన్నారు ఎవరు? సార్ రెడ్డి సార్. చెప్పండి. సార్ నా పేరు లక్ష్మి. చెప్పండి లక్ష్మి. 5th క్లాస్ ఇది నాకు. నేను ఆల్రెడీ చేస్తున్నాను. నేను జస్ట్ బ్యాంకింగ్ ఏపీఆర్ ఏరియాస్ లో వర్క్ చేశాను. నాలెడ్జ్ లాంగ్ బ్యాక్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ లాగా తీసుకోవాలని జాయిన్ అయ్యాను. సింపుల్ వే ఆఫ్ టీచింగ్ తెలుగులో కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఫాస్ట్ గా చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పండి.
గతంలో ఎంఎం నేర్చుకున్నాను సార్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లో. హలో హలో చెప్పండి సీతారామరెడ్డి గారు, వేరే వాళ్ళ నేమ్స్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ మెన్షన్ చేయకండి. ఓకే సార్. చెప్పండి, నేర్చుకున్నారు ఆల్రెడీ. హైదరాబాద్ నేర్చుకున్నాను సార్ ఎంఎం. నాకేం అర్థం కాలేదు. తర్వాత మీ వీడియోస్ చూసి మీరు ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయి, మొత్తం టికెటింగ్ టూల్ ఏం పడుతుంది అన్ని చెప్పిన తర్వాత మీ వీడియోస్ చూసి మీ వీడియోస్ ఫాలో అవడం మొదలు పెట్టాను. ఫస్ట్ 5 క్లాస్ యూట్యూబ్ లో చూసి ప్రాక్టీస్ చేశాను. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది సార్ అన్ని. ఇప్పుడు చేసిన కాన్ఫిడెన్స్ అని ప్రాక్టీస్ చేశాను. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అర్థమవుతుంది సార్ మొత్తం. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను. సరిగ్గా చెప్పండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ ఇప్పుడు. గతంలో అయితే కాన్ఫిడెన్స్ లేదు, భయపడి ఉండి అప్లై చేయడానికి కూడా. ఇప్పుడైతే అప్లై ధైర్యంగా వెళ్ళగలను ముందుకు. ఇప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? వచ్చింది సార్, ఫుల్ గా వచ్చింది. మరి కువైట్ వెళ్తారా? కువైట్కి వెళ్ళాను. కువైట్ వెళ్ళి అయితే చేయండి సార్ ఇక్కడే, అందుకే నేర్చుకుంటున్నాను. సీతారామరెడ్డి గారు కూడా కువైట్ లో 10 years వర్క్ చేసి వచ్చారు. కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ ఇలా ఉంటుందని? ముందు ఫస్ట్ 5 వీడియోస్ చూసి బాగుంటుంది అనిపించింది సార్, కానీ ఇంతలా ఉంటుంది అనుకోలేదు సార్. స్టార్టింగ్ నుంచి బాగుంది సార్, ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్ని కూడా. ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకెవరైనా చెప్తారా? ఎవరన్నా? రంగస్వామి ఎవరు? రంగస్వామి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. చెప్పండి. ఒకటి పోస్ట్ చేయండి సార్ చాట్ బాక్స్ లో. అది 3 days ట్రై చేస్తున్నా సార్, అవ్వట్లేదు సార్ అది. అది మీరు పని చేద్దాం, నేను చూసాను. ఏబీపీ కదా, చెక్ చేద్దామండి, నేను కాల్ చేస్తాను మీకు. ఓకే సార్, అది నేను మీకు మెసేజ్ చేసింది, నేను అది అవ్వట్లేదు. 3 days ట్రై చేస్తున్నాను. నేను చూస్తాను. ఓకే, కాల్ బ్యాక్ చేస్తాను మీకు. సార్ చెప్పండి. ఇది నెంబర్ ఎడిట్ చేస్తుంటే అంటే 20 నెంబర్కి ఎడిట్ అయింది, బట్ 19 ఇవన్నీ అవ్వట్లేదు సార్. ఇనిషియల్ స్టాటస్ ఓన్లీ డిలీట్ ఓన్లీ ఇనిషియల్ డేస్ అని చెప్పేసి వస్తుంది. ఐ మీన్ ఇనిషియల్ స్టాటస్ అని వస్తుంది. ఓవర్లాప్ అని వస్తుందా లేకపోతే ఏమైనా వస్తుంది? ఇది డిలీషన్ సారీ, డిలీట్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ స్టాటస్ డిలీట్ చేయకూడదు. డిలీట్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు కదా. 2023 వదిలేసి 2024 ఇవ్వండి. 24 ఇచ్చేసి నెంబర్ రేంజ్ అనేది ఇవ్వండి. సో 19 డాక్యుమెంట్ నెంబర్ ఏది ఉంటే ఆ నెంబర్ తీసుకుని ఇవ్వాలి. ఓకే, సో 19 అలానే ఉంచేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలా? అంతే. మన ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఓకే, అంటే 20 డిలీట్ అయిపోయింది సార్, అందుకోసం నేను చేశాను. 20 ట్రాన్సాక్షన్ డేటా ఉండదు దానిపైన, అందువల్ల డిలీట్ అయిపోయింది. ఓకే ఓకే, సో ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు, లేకపోతే డిలీట్ అవుతుంది. 20 పైన ట్రాన్సాక్షన్ డేటా లేదు, అందువల్ల డిలీట్ అయ్యింది. ఓకే, సో నెంబర్ కంటిన్యూ చేయొచ్చు. చేయండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి, ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేయండి నాకు. ఓకే, థ్యాంక్ యూ.